చేసిన గౌరవ శాసన సభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. 2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం. ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు, ఈస్ట్ రాయలసీమ